నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ. ఇది అభయాంజనేయ స్వామి సహిత విజయదుర్గాదేవి సహిత విజయేశ్వర సమేత అభయాంజనేయ స్వామి దేవస్థానం ఇది. ఈ దేవస్థానము 1993వ సంవత్సరం జ్యేష్ఠమాసం బహుళ పంచమి, షష్ఠి, సప్తమి అంటే 25, 26, 27 తారీఖులు స్వామివారికి పుష్ప జల ధాన్యావిలోకం చేసినాక 27వ తారీఖు సప్తమి రోజు ఉదయం 10 గంటలకు అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఈ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగినటువంటి ఆరు సంవత్సరాల తర్వాత అంటే మరలా 1999వ సంవత్సరం జూన్ నెలలో ఈ యొక్క విజయదుర్గాదేవి సహిత విజయేశ్వర స్వామి సహిత గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ స్వాముల ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్రమాసం పున్నమి రోజు అభయాంజనేయ స్వామి వారికి హనుమ మహావీర జయంతి అంటే ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం అంటారు దాన్ని. ఆ విజయోత్సవం జరుపుకున్న రోజు స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. అలాగనే మరలా వైశాఖ మాసంలో వచ్చేటువంటి రోజు కూడా హనుమ జయంతి రోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. శివుడికి కార్తీక మాసంలో ముఖ్యంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ శివరాత్రి రోజు స్వామివారి దర్శనం కోసం భక్తుల్ని లోపలికి గర్భాలయ ప్రవేశం చేయడం జరుగుతుంది. అలాగనే కార్తీక పున్నమి రోజు కూడా లోపలికి గర్భాలయ ప్రవేశానికి భక్తులకు అనుమతి ఉంటుంది. కార్తీక పున్నమి రోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలాగే అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారికి దసరా నవరాత్రులు 9 రోజులు కూడా విశేషంగా జరుగుతాయి. అలా కాకుండా మరలా వసంత పంచమి రోజు కూడా విశేషంగా సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి నెల మాస శివరాత్రికి శివుడికి ప్రత్యేక సాయంకాలం ప్రదోష సమయంలో శివుడికి ప్రత్యేక అభిషేకము, ప్రతి నెల సంకష్టార చతుర్థి రోజు మహాగణాధిపతికి ప్రత్యేక అభిషేకము, ప్రతి మంగళవారం 9 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము. ఇక్కడ సంతానం లేని వాళ్ళు వచ్చి కూడా అభిషేకాలు చేసుకొని సంతానం పొందిన వారు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ. అంతేకాకుండా అభయాంజనేయ స్వామి విషయంకి వస్తే అభయాంజనేయ స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఆకు పూజలు, వడమాలలు, నిత్య పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. గణపతికి ప్రతి బుధవారం అభిషేకం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లని అమ్మవారికి ఎక్కువగా పేరు ఉంది. కాబట్టి భక్తులు కూడా కొంత ఎక్కువగా వస్తూ విపరీతంగా వస్తూ తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. దేవాలయము ఆంజనేయ స్వామిని జూన్ బహుళ పంచమి శుక్రవారం 24/6/93 నాడు, తర్వాత షష్ఠి శనివారం 25/6/93 నాడు, సప్తమి ఆదివారం 26/6/93 నాడు ప్రతిష్ట చేయడం జరిగినది. అప్పటి నుంచి ఇది రెగ్యులర్గా పూజా విధానము సంవత్సరాంతము అనేక పూజలు జరుగుతూ ఉంటాయి. తర్వాత 30/6/99 నాడు మా విజయేశ్వరి దేవి తర్వాత విజయేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సహకారంతో అన్నీ సవ్యంగా జరుగుతున్నది. మన ఉగాది నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు ప్రతి మాసము ప్రతి అన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఉగాది రోజు ఉగాది పంచాంగ శ్రవణము, తర్వాత అన్నప్రసాదము జరుగుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి విజయోత్సవము, ఆంజనేయ జయంతి చైత్ర మాసము వైశాఖ మాసంలో రెగ్యులర్గా జరుగును. తర్వాత ఆంజనేయ స్వామి విజయోత్సవము జయంతి, తర్వాత నవరాత్రులు, వినాయక స్వామి పూజలు, వినాయక స్వామి 9 రోజులు పూజలు, నవరాత్రులు 9 రోజులు పూజలు, ప్రతి నెల సంకష్టార చతుర్థి, మహాశివరాత్రి,
రెగ్యులర్గా జరపబడును. శ్రీరాముని కళ్యాణము జరపబడును. కార్తీక మాసంలో శివుని కళ్యాణము జరపబడును. భక్తులు కూడా మాకు అన్ని విధాల సహకారం చేస్తున్నారు. మా సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు కూడా మాకు సహకారము చేస్తున్నారు. గీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లిలత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. నెలకాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం. మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం, భక్తి నృత్యాల నీరాజనం. చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం, రైలాల నీరాజనం, భక్తి భావాల నీరాజనం. పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం, భక్తి కనరాగ నీరాజనం. దహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం, భక్తి మెండైన నీరాజనం. తేటి పిల్లల ఓలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం, భక్తి భావాల నీరాజనం. జగదేక మోహిని సర్వేశ గేహిని మా తల్లి రూపునకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం, భక్తి నిలువెత్తు నీరాజనం, మా భక్తి నిలువెత్తు నీరాజనం. నా పేరు స్వరాజ్యలక్ష్మి. ఓం శ్రీ మాత్రే నమః. నేను 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీలోనే ఉంటున్నాము. ప్రతిరోజు వస్తాము. దసరా అప్పుడు 9 రోజులు నవరాత్రులకి చండీ యాగం ఉంటుంది, అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, శివుడికి బిల్వపత్రార్చన, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, నిత్య పూజలు ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే మనల్ని చూస్తున్నట్టే ఉంటారు అమ్మవారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటారు. ఆవిడ మహిమతోనే మేము ఈ రోజుకి ఇలా ఉన్నాము అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనం బాగుంటే అందరూ బాగుంటారు, అమ్మ బాగుంటే మొత్తం దేశము రాష్ట్రము అన్నీ బాగుంటాయి. అమ్మ దయ ఉంటే ఏది ఉన్నా లేకపోయినా ఆవిడ దయ ఉంటే చాలు మనకి. ఇంట్లో, దేశంలో, ప్రపంచంలో అందరూ సుభిక్షంగా ఉంటారు. ఇప్పుడు జరిగే ఈ మన యుద్ధంలో కూడా విజయం సాధించటానికి అమ్మయే కారణం. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఏ ప్రపంచంలో ఏది ఇదైపోయినా మునిగిపోయినా మన భారతదేశం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకి తెలుస్తుంది. సో అందుకోసం మనము నిత్యము మన ఇంట్లో పూజ చేసుకోవటమే కాదు, మన గుడి, మన కాలనీ గుడి అంటే మన గుడే, మన ఇల్లు కన్నా ఎక్కువ. మన ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఫ్యామిలీ ఉంటాం, ఇక్కడ 10 మంది ఉంటారు. 10 మందితో అన్నీ పంచుకోవచ్చు. మనకున్న సాధక బాధకాలు అమ్మతో చెప్పుకొని తనివి తీరా అమ్మ దర్శనం చేసుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఇంద్రప్రస్థ కాలనీ అండి. ఇంద్రప్రస్థ కాలనీలో ఈ అమ్మవారు మహిమలు చాలా ఉన్నాయి. ఇంద్రప్రస్థ కాలనీ ఫేస్ 1 అంటారండి. నేను ఇక్కడ 25 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నానండి.
చాలా బాగా అమ్మవారి మహిమలు బాగున్నాయండి. ఆంజనేయ స్వామికి కూడా ఇక్కడ అందరూ మొక్కుకొని 11 ప్రదక్షిణాలు చేస్తారండి. 11 ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి మొక్కు ఆంజనేయ స్వామి మొక్కులు తీరుస్తాయని వాళ్ళ నమ్మకము. శివాలయము, అమ్మవారు, దేవి నవరాత్రులప్పుడు గుడి ఈ కాలనీలో గుడి ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయండి. చండీ హోమాలు జరుగుతాయండి, చాలా బాగా జరుగుతాయి. ఈ కాలనీయే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ రావాలని మా మనసులో అనిపిస్తుంది అందరికి. ఇక్కడ అమ్మవారి మహిమలు కానీ, శివుని యొక్క పూజలు కానీ, శివరాత్రి కానీ, మాస శివరాత్రి కానీ చాలా బాగా చేస్తారండి. నెలకు ఒకసారి మాస శివరాత్రి చేస్తారు, అభిషేకాలు చాలా బాగా చేస్తారు. ప్రతి సోమవారాలు ఇక్కడ మెయిన్ శుక్రవారాలు కూడా కుంకుమార్చన చేస్తారండి అమ్మవారికి. చాలా బాగా అర్చకులు బాగా చేస్తారు. వినాయకునికి సంకష్టహర చతుర్థి చాలా బాగా జరుగుతుందండి. అన్నప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ. ఈ కాలనీలో ఈ గుడి ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా బాగా ఉంటుంది. మాకు గుడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటామండి. అమ్మవారి దయ, ఆంజనేయ స్వామి, శివాలయము, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని పూజలు చాలా బాగా చేస్తారండి ఈ గుళ్ళో. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ దుర్గాదేవి మాతయే నమ. స్వామి ఇక్కడ శివాలయం ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవతలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. మేము 25 years నుంచి ఈ గుడికి వస్తాము. మాకు అమ్మవారు అంటే చాలా నమ్మకము, స్వామి నమ్మకము. మాస శివరాత్రి శివాలయంలో పూజలు, మహాశివరాత్రి నాడు పూజలు, ప్రతి మంగళవారము 9 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం ఉంటుంది. గణపతికి సంకష్టహార చతుర్థి ఉంటుంది. మాకు ఈ స్వామి అంటే నమ్మకము. నవరాత్రుల మహాబ్రహ్మోత్సవంగా అమ్మవారు నవరాత్రులు చాలా బాగా నడుపుకుంటాము. ఉదయము, సాయంత్రము, కుంకుమార్చనలు, మధ్యాహ్నము, అన్నప్రసాదము, అన్ని పూజలు సక్రమంగా అనుకున్న టైంకు మంచిగా మా గుడి కార్యకర్తలు కూడా మంచిగా సహకరించి మేము ఎప్పటి నుంచో 98 నుంచి ఇక్కడే ఉంటాము. ఈ కాలనీలే మా సొంత ఇల్లు. మా పిల్లలు, మేము ఈ అమ్మవారిని నమ్ముకొని మేమంతా క్షేమంగా, సంతోషంగా అమ్మవారి అనుగ్రహంతో యాక్టివ్గా పనిచేసుకుంటున్నాము. అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకము. శివయ్య అంటే నమ్మకము, ఆంజనేయ స్వామి అంటే నమ్మకము. మాకు ఎక్కడికి పోయినా ఏడిపోయినా ఆ స్వామి మాకు తోడు అని మా నమ్మకం. జై శ్రీమాత్రే నమః. నా పేరు సరోజ. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది. విజయదుర్గ విజయేశ్వర స్వామి టెంపుల్. మేము ఒక్కసారి చూడాలి ఈ టెంపుల్ అని వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ టెంపుల్కి రోజు నిత్యం రావాలనిపిస్తుంది. ఆ విజయదుర్గ విజయేశ్వర స్వామి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక్కడ కమిటీ సభ్యులు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు చాలా దగ్గరుండి రోజు ఎక్కడ ఏ టెంపుల్లో లేదు ఈ సౌకర్యము. కమిటీ సభ్యులు చాలా సంతోషంగా అందరికీ ఎలాంటి వారికైనా రెస్పెక్ట్ ఇచ్చి, ఇక్కడ పంతులు గారు కూడా అందరు పంతులు గారు కూడా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఏ టెంపుల్లో లేదు ఈ సౌకర్యం. మాకు చాలా సంతోషం ఉంది. రోజు రావాలనిపిస్తుంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ఉంటుంది. శివుడు కూడా చాలా అందంగా ఉంటాడు. అభయాంజనేయ స్వామి చాలా సంతోషంగా, ఆనందంగా పూజలు చేసుకుంటారు ఇక్కడ జనాలు. మాకు ఎంత ఆనందం అంటే రోజు వచ్చి ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడ పంతులు గారు అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఈ హైదరాబాద్లో మేము ఎక్కడా చూడలేదు, అంత బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ పంతులు వారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా పూజలు, లేడీస్ కూడా వచ్చి ఇక్కడ కుంకుమార్చనలు, అభిషేకాలు చాలా చాలా అందరూ ఏ పండగ వచ్చినా కూడా చాలా సంతోషంగా పూజలు చేసుకుంటారు. ఈ ఆనందంతో నేను కూడా రోజు రావాలని సంతోషంతో, ఇష్టంతో వస్తున్నాను.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.